ఉంటుంది. అదే ఒక 20 సంవత్సరాలు ఈ రోడ్ల మీద తిరిగితే గతుకుల్లో పడిపోయినప్పుడు, అది బాధగా అయిపోయినప్పుడు దాని శబ్దం ఎలా మార్పుస్తుంది అని చెప్తున్నాను. కొత్తగా ఉన్న ఆటో దాని యొక్క సౌండ్ ఎలా ఉంటుంది డాంబర్ రోడ్ మీద అంటే, మామూలుగా కొత్త ఆటో పోయినప్పుడు లేకపోతుంది. ఇదే ఒకవేళ 20 సంవత్సరాలు తిరిగింది అనుకోండి, మన ఇంట్లో పిల్లలందరూ ఇలాంటి ఫంక్షన్ కి ఎక్కడ అందరూ ఎక్కారు, ఆటో ఇలా ఉన్నది ఇలా అయింది అన్నట్ల. ఇప్పుడు తోస్తే తప్ప అది స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు. తోసి అది పెద్దలందరూ స్టార్ట్ అయింది. ఎలా వస్తుంది బాలభావునికి ఆటో, పిల్లలందరూ ఎక్కించుకుని చూడండి దాని శబ్దం తోసేది స్టార్ట్ అయింది ఎలా వస్తుంది. ఎలా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మటుకు వయసు పిల్లలు చూస్తాం. రుద్దున ఎలాంటి కథలు, ఎలాంటి ఆశయాన్ని పండించుకునేటటువంటి విషయాలు వస్తాయనేది మనం రోజు చాలా వయసు మీద పడ్డటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, భార్య భర్తలు వాళ్ళిద్దరు. నేను ఎవరిని చూసినా నాకు కనబడతలేదే, నాకు కళ్ళజోడు పెట్టి నాకు చూస్తే తప్ప దగ్గర కాచి నిలబడేదాకా ఎవరు కనబడతలేడంటే భార్య అంటుంది. అట్లనా, సరే మంచిది, చెయ్యిదే పట్టుకో. మేడెక్కిచ్చింది. బంగ్లా మీదకి ఎక్కించినాక భార్య మెల్లగా ఆకాశం వైపు చూసి, ఇది ఎంతో కనబడతలేదు ఏంటంటే భర్త ఇట్లా చూసి, వా చూసారానా అది చందమామనే గది కూడా తెలియదు నీకు అన్నాడు. అనగానే భార్య అన్నది, మొన్నట్లో కనబడతలేదన్నావు, గత దూరం ఉన్న 1000 కిలోమీటర్లు ఉన్న చందమామ ఎట్లా కనబడదు, నడు లోపల నడు, నువ్వేమనుకుంటున్నావు అని లోపల గుంజుకుపోయేది. చిన్న చిన్న మాటల ద్వారా ఇలాంటి సందర్భాల్లో హాస్యాన్ని పొందించుకోవడానికి చెప్తా ఉంటాం. చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, పిల్లలతో కొన్ని హాస్యపూరితమైన జోక్స్ క్రియేట్ అవుతాయి. నేను సమయాన్ని బట్టి మీ మధ్యలోకి వస్తా, మీతో మాట్లాడించడానికి మాట్లాడే బొమ్మ కూడా వెంటలైజ్ చేయడానికి కూడా తీసుకొచ్చాను. ఇంకా సమయం కొంతమంది కళాకారులు ఉన్నారు కాబట్టి వారికి సమయాన్ని అందిస్తూ మీరు సెలవు తీసుకుంటూ మళ్ళీ మధ్యలో ఒక సెట్లు మీ రాబర్ట్ ఎంత అద్భుతం అని అంటే మెలోడియస్ గా సాగినటువంటి ఆ యుగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, పంతల చిత్రం కోసం రాజనరేంద్ర గారి మ్యూజిక్ లో అద్భుతమైనటువంటి ఒక పాట బాలు గారు మా కోసం ఇచ్చినారు. ఆ పాటను అంతే మెలోడియస్ గా పాడాల్సిందిగా పురుషోత్తమాచార్య గారిని కోరుతూ ఉన్నా. ఒకసారి చప్పట్లు కూడా మధ్యలో.
లో మీరు ఒక సెలెక్ట్ చేయాల్సింది ఇద్దరిని. ఒకసారి చప్పట్లు కొడతాం ఫస్ట్. విషయం ఏమిటంటే నలుగురు దగ్గర 4 కవర్లు ఉన్నాయి. లక్ష్మీనారాయణ గారు ఎవరిని సెలెక్ట్ చేస్తారో నేను ఆల్రెడీ మనసులో అనుకున్నాను, ప్రిడిక్ట్ చేసి పెట్టా. ఎవరిని సెలెక్ట్ చేస్తారో నాకు తెలుసు. అయితే ఆ నలుగురిలో ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సార్ నా దగ్గర 4 పిల్లలు ఉన్నారు, 2 ఇటువైపు ఉన్నారు, 2 ఇటువైపు ఉన్నారు. అట్లా చెప్పరా 2 గ్రూప్స్ లేదు, ఎలాగైనా చెప్పచ్చు, అట్లా కూడా చెప్పచ్చు. లేదా మీ ఇష్టం, నేను ఐ డోంట్ ఇన్సిస్ట్. ఎవరు ఇతనా? అచ్చా ఇట్లా ఇట్లా అటు డోంట్ ఓపెన్ ది కవర్స్. ఫాలో అవుతున్నారు కదా, కొంచెం దూరం జరగాలి. మీకు 2 మాత్రమే రేస్లో ఉన్నారు అన్న. నేను చెప్పిన 2 పక్క సరిపోయా. ఇప్పుడు 2 ఉన్నారు, ఒక బాబు ఉన్నాడు, ఒక పాప ఉన్నది. విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ, ఈ నలుగురు కూడా కర్రస్వాములు ఎక్స్పర్ట్స్. జిల్లా నుంచి ఢిల్లీ దాకా పోయిన మనగాళ్ళు. సరే అదంతా నేనేది చెప్తున్నాను, మిమ్మల్ని భయపడితే కాదు, మీరు జగమెరిగిన నాయకులు. అంటే మీరు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు అని చెప్పడమే నా ఉద్దేశం. ఇక 2 ఉన్నారు కదా, ఈ 2లో ఎవరినన్నా ఒక్కరిని అలా చూపించండి. ఈ పాప. సరే ఇతని పక్క తగ్గుతా. ఇక్కడ రా. నీ పేరేంటో? శ్రేయ. ఏం చేస్తుంటావు? బీటీ కంప్లీట్ చేసి డిగ్రీ కాలేజీలో పనిచేస్తుంది. సరే ఈ పాపను మీరు సెలెక్ట్ చేస్తారు అని నేను ముందే డిసైడ్ అయిపోయినా. పాప కవర్ ఓపెన్ చేయనా? ఏముందో? యు ఆర్ సెలెక్టెడ్. నువ్వు అలా అనుకుంటే కాదు, వాళ్ళకి చూపించాలి, లక్ష్మణ్ గారికి చూపించాలి, అప్పుడే నమ్ముతాడు ఆయన. మామూలుగా ఎవరు నమ్మడు. విజయాలను చవిచూసి ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి వారిని, వారి శ్రీమతిని, వారి పిల్లలైనటువంటి ప్రణీత్ కుమార్ని, అలాగే సాయి ప్రణయ్ని, కోడళ్ళైనటువంటి మధుమాలతిని, శ్రేయని కూడా సిద్ధంగా ఉండాలని కోరుతున్నా. వర్షం కురుస్తోంది. పిల్లలంతా కూడా సంతోషంగా గురువు గారికి స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భం ఇది. ఇది ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఎందుకంటే ఎంతో మంది గురువులు వారి రావాల్సిన వారు వేదిక మీదకి వచ్చేసారు. కాకపోతే ఈనాటి సభ కార్యక్రమాన్ని అలరించడం కోసం, సమర్థవంతంగా నడిపించడం కోసం మనం ఆహ్వానించినటువంటి ఆహుతులను కూడా వేదిక మీదకి ఆహ్వానించబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ సభకి అధ్యక్షులుగా సభకి శ్రీనివాస్ గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. వారిని విఠల్ ప్రభాకర్ గారి కుటుంబం సత్కరిస్తోంది. కారణం సత్కరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్య అతిథిగా వ్యవహరించడం కోసం రిటైర్డ్ డిప్యూటీ డిఓ గారైనటువంటి మాధవశ్రీ పద్మనాభం గారిని వారికి సహకరిస్తారు. పద్మనాభం గారు సుదీర్ఘకాలం పాటు డిప్యూటీ డిఓగా పనిచేస్తున్నారు నిజామాబాద్ వ్యవస్థలోనే కాకుండా జిల్లాలో. మరి వారికి ఘనమైనటువంటి స్వాగతాన్ని పలుకుతున్నాం. స్వాగతం సార్, నమస్కారం. పద్మనాభం గారికి సత్కారం జరుగుతోంది. విజయలక్ష్మి గారి భర్తగా వారికి గుర్తింపే కాకుండా స్రష్టే కాదు, నటుడే కాదు, అద్భుతమైనటువంటి కళాకారులను తయారు చేసిన మహానటుడు వారు. శ్రీపాద కుమార శర్మ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి ఘనంగా స్వాగతిస్తూ ఉన్నాం. పిల్లలతో కలిసి ప్రభాకర్ దంపతులు వారికి సత్కారం. బాలభవన్ అనగానే అదొక పెద్ద వ్యవస్థ. పిల్లలతో కళకళలాడుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ వ్యవస్థ బాలభవన్ అంటూ బాలభవన్లు ఒకరికే మారిపోయి వారిని సత్కరిస్తున్నారు ప్రభాకర్ దంపతులు. హైదరాబాద్ బాలభవన్ వారిని సన్మానించామంటే మొత్తం బాలభవన్ వ్యవస్థని సత్కరించినట్టుగా మనం
సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్లో పాల్గొంటూ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వారికి మనం రిటైర్డ్ ఏసీటీఓ గారు కూడా వారికి సత్కారం జరుగుతున్న వేదికలో అందించారు. బాల్భవన్ పిల్లలకు సరిపోవటం లేదు అని ఆనాటి ఎంపీ గారు అయినటువంటి మధుగౌడ్ ఎస్పీ గారి ద్వారా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సెక్షన్ నిర్మించే విధంగా పనిచేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన నిజామాబాద్ బాల్భవన్ నంబర్ 1గా నిలవడం కోసం వీరి పాత్ర అమోఘమైంది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో సమ్మర్ కోచింగ్ సెషన్లో అత్యధిక మంది విద్యార్థులు పాల్గొంటున్నటువంటి బాల్భవన్ ఏది అంటే మన నిజామాబాద్ అని చెప్పడంలో సందేహం ఎంతమాత్రం లేదు. దానికి సరిగ్గా 6 ఏళ్ల ముందే అంటే 1991 జనవరి 27వ తేదీన వీరి వివాహం నిజామాబాద్ వాస్తవ్యులైనటువంటి కానకంటి రఘునాథరావు శ్రీమతి విజయలక్ష్మి గారి ఏకైక కుమార్తె అయినటువంటి సవితారాణి గారితో జరిగింది. వీరికి 2 బహుమతులు ఉన్నారు. ఒకరు కానకంటి అశోక్ కుమార్ గారు, మరొక కానకంటి అజయ్ కుమార్ గారు. అయినటువంటి ప్రణీత్ కుమార్ జన్మించడం జరిగింది. దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నటువంటి ప్రణీత్ కుమార్కి తమ్ముడుగా 1996లో సాయి ప్రణయ్ జన్మించాడు. అలా 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 ఆనంద్ 1997లో బాల్భవన్ సూపరింటెండెంట్గా పదవీ వార్తలు స్వీకరించడం ఒక మధురానుభూతిని మిగిల్చింది. బాల్భవన్ ద్వారా ఎందరో కళాకారులను తయారు చేయడమే కాకుండా కొత్త కొత్త కళాకారులను ఆదరించే వేదిక ఈ బాల్భవన్. రకాల సత్కారాలను అందజేయించిన ఘనత మనవాడిదే. అలాగే అంతేకాకుండా గల్లీ కళాకారులు, చిన్న కళాకారులను ఢిల్లీ వేదిక పరిచయం చేసిన ప్రతిభ కూడా మన ప్రభాకర్దే. ఎంతోమంది కళాకారులకు ప్రియమైనటువంటి ప్రభాకర్ పెద్దలందరికీ మరియు ప్రభాకర్ గారికి మరి విచ్చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు కిషన్, సీనియర్ ఆర్ట్ ఇన్స్ట్రక్టర్ అట్ జవహర్ బాల్భవన్. సో మేము హైదరాబాద్ వచ్చాము. సో నాకు చెప్పాలంటే నిజామాబాద్కి కొంచెం ఇది ఒక సాడ్ న్యూసే. నేను కూడా అనుకోలేదు. సార్ ఇవాళ రిటైర్ అవుతున్నట్టు లేదు సార్ మీరు నిజంగా. సో ఎప్పుడు కూడా ప్రభాకర్ సార్ ఎక్కువ యాక్టివ్ కూడా ఉండేవాళ్ళు. సో నేను 1993లో అపాయింట్ అయ్యాను జవహర్ బాల్భవన్ హైదరాబాద్లో. మాది హైదరాబాదు. సో అక్కడ ఎవ్రీ ఇయర్ థియేటర్ ఫెస్టివల్ జరిగేది. వచ్చినప్పుడు సార్ చాలామంది పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళు. స్పెషల్లీ ఒక డాన్స్ అక్కడ ఉమా మేడం తీసుకొచ్చిన 2 పిల్లలు డాన్స్ బాగా ఒక ఫోక్ డాన్స్ చేసేవాళ్ళు. ఆ పిల్లలు ఎప్పుడు నేను పెద్దగా వచ్చి ఇప్పుడు చాలా ఇన్స్పైర్ అయింది నాకు. ఆ డాన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుగా మానేసారు. ఎప్పుడైనా మళ్ళీ ఒక 3-4 డేస్ ఖర్చు ఎట్లా ఉన్నారు వాళ్ళని చూసే ముందు ఎప్పుడు కలిసా కూడా నేను అడుగుతున్నాను అనమాట. సో ఆ ఒక మంచి ఎక్స్పీరియన్స్. ప్లస్ నిజామాబాద్ పిల్లలు ఎక్కడ కూడా వెళ్ళినా కూడా మంచి యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు. నా యొక్క అబ్జర్వేషన్లో మంచి పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఇక్కడ క్లాసెస్ అయితేనేమి, రెగ్యులర్ యాక్టివిటీస్ అయితేనేమి కానీ, ఇంకా డిఓ సంబంధించి కానీ ఓవరాల్గా దాంట్లో జవహర్ బాల్భవన్ ఎలా అయితే పనిచేయాలో అలా పర్ఫెక్ట్గా పనిచేయడానికి ముఖ్య కారణం మన ప్రభాకర్ సార్ గారిని చెప్పక తప్పదు. సో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మనం ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సార్ కూడా ఇక్కడ ఉన్న మ్యూజిక్ టీచర్ కానీ, డాన్స్ టీచర్ కానీ ప్రతి ఒక్కరు కూడా సమిష్టి దృష్టితో ఈ బాల్భవన్ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ అభివృద్ధి కానివ్వండి ఎక్సలెంట్గా చేశారు. ఇది మై అబ్జర్వేషన్. సో కంగ్రాట్స్ సార్. యాక్చువల్లీ టుడే ఐ ఫీల్ వెరీ సాడ్. మీరు ఇంకా 5 years ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. పర్సనలీ ఐ ఫీల్ వెరీ సాడ్. అంటే మీరు ఇవ్వాలా రిటైర్ అవ్వద్దు. సో ఎనీవే మీ యొక్క సేవలు రిటైర్ అయినా కూడా మీరు ఇక్కడ ఉన్న స్టాఫ్కి మీ యొక్క సపోర్ట్ కానివ్వండి, అడ్వైజ్ కానివ్వండి ఉండాలని అనుకుంటే ఎట్లా మీరు ఒకసారి బాల్భవన్ని నాకు తెలిసి. సో అలాగే ఉండాలి. సో ఇంకా ఈ బాల్భవన్ చాలా అభివృద్ధి కోరుతూ ఒక చిన్న సాంగ్తో నేను సార్కి వీడుకోలు చెప్పాలనుకుంటున్నాను. టీవీలో ఓకే. ఓంకారమే శంకరాభరణము, ఓంకారనాదానుసంధాన మౌగానమే శంకరాభరణము, శంకరాభరణము. శారద వీణా
గీతము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద గమకిత శ్రావణ గీతము రసికుల కనురాగమై రసగంగలో తానమై రసికుల కనురాగమై సావద్వేద మంత్రము శంకరాభరణము శంకరాభరణము. థ్యాంక్ యూ సార్. మీరు గొప్ప చిత్రకారులు. ఇప్పుడు సంజీవ్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను ప్రేమగా. ఈరోజు బాల్భవన్ వేదికగా శ్రీ ప్రభాకర్ అన్నగారి ఘన సన్మాన కార్యక్రమానికి వేదిక పైన విచ్చేసినటువంటి ప్రముఖులు, నాయకులు మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి బాల్భవన్ ఉద్యోగ ప్రముఖులందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాల్భవన్ సంబంధించినటువంటి అభివృద్ధిలో మరియు ఇక్కడ తన యొక్క జీవితాన్ని, ఉద్యోగ జీవితాన్ని సార్థకతం చేసుకున్నటువంటి బాల్భవన్ ప్రభాకర్ అన్నగారికి పేరు పేరున పదవీ విరమణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభాకర నమస్తుతే అంటే ప్రభాకరుడు అంటే అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం వైపు, అంటే చీకటిని తొలగించి వెలుగు వైపు తీసుకొని వెళ్ళేటటువంటి గొప్పనైనటువంటి మనసున్నటువంటి గొప్పనైన వ్యక్తిగా తీసుకోవడం జరుగుతుంది. ప్రభాకరుడు అనేది ఏంటంటే అన్ని జీవులపైన సమదృష్టితో ఉండి మరియు ముఖ్యంగా ఈ యొక్క బాలలు దేశానికి కావాల్సినటువంటి పౌరులు మరియు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ పౌరుల యొక్క ఉద్యోగ జీవితంలో ఎన్నో వేల మందిని మరియు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ కరికులంగా కాకుండా కోకరికులర్ యాక్టివిటీస్ లో కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో కానీ వాళ్ళందరినీ కూడా ఒక కళాకారులను వివిధ రంగాల్లో కేవలము ఈ యొక్క ఇక్కడ అన్ని అల్లికలు మరియు అంతేకాకుండా పిల్లలకు జానపదము కళారంగాలకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా కేవలము ఈ సంగీతం మరియు నృత్యము, గీతము, శ్రావ్యము ప్రతిదీ కూడా చతుశ్రేష్ఠి కళలకు నిలయంగా ఈ యొక్క బాల్భవన్ను తీర్చిదిద్ది మరియు ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్ది భారతదేశానికి ముఖ్యంగా ప్రదర్శనలు ఇక్కడ కేవలం నిజామాబాదే కాకుండా రాష్ట్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో కూడా కళాకారులను తయారు చేసినటువంటి ఘనత. కాబట్టి ఉద్యోగ జీవితంలో ఉద్యోగ విరమణ అనేది చాలా కీలకమైన దశ. ఒక ఉద్యోగి ఎప్పుడైతే అపాయింట్మెంట్ అవుతాడో అప్పుడు అపాయింట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ పదవి విరమణ డేట్ కూడా ఫిక్స్ చేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క శేష జీవితం అనేది వారి యొక్క కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు పిల్లలు, వాళ్ళు సెట్ అయ్యారు. కాబట్టి ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి మా యొక్క విఠల్ సవితారాణి ప్రభాకర్ గారు, మరి వారి గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటుంది. వారు సరస్వతి పుత్రులు, విజ్ఞానవంతులు. ఎంతో మంది ఇదే వేదిక ఉన్నటువంటి బాల్భవన్లో కళాకారులను, విజ్ఞానవంతుల్ని చేసినటువంటి చరిత్ర వారికి ఉన్నది. వారి యొక్క ఇంటి పేరు విఠల్ అయినా కానీ ప్రతి ఒక్కరికి వారి బాల్భవన్ అనే పేరుగా మార్చుకున్నటువంటి వ్యక్తి మా యొక్క ప్రభాకర్ గారు.